బాలకృష్ణ గారి అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. 'అఖండ 2' నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. అంటే 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఒక ప్రివ్యూని సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దాయనకి షో చేసి చూయించారు. ఆయన దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన చేసిన ఒక కామెంట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది. సో దాన్ని బట్టి సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందా అని చెప్పేసి అభిమానులు వాళ్ళ ఊహలకే వదిలేయడం అయితే జరిగింది. సో మరి సినిమాకి సంబంధించి 'అఖండ 2' ఎలా ఉండబోతుంది? ఆ పెద్ద ఆయన అంటే ఇండస్ట్రీ పెద్ద ఎవరైతే ప్రివ్యూ చూస్తారో అతను ఏం కామెంట్ చేశారు? దీన్ని దృష్టిలో ఉంచుకొని అసలు 'అఖండ 2' మరి ఎలా ఉండబోతుందో మనం ఒకసారి ఊహించుకుందాం. సో 'అఖండ' పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి గారు బాలకృష్ణ గారితో 'అఖండ 2' కూడా ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో అది ఎప్పుడు ఉంటుందో అప్పుడు క్లారిటీ అయితే ఇవ్వలేదు. బాలకృష్ణ గారు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం మనం చూసాము. వరుసగా 'అఖండ' తర్వాత ఆయన 'భగవంత్ కేసరి' హిట్ కొట్టేశారు, 'వీరసింహారెడ్డి' హిట్ కొట్టేశారు, 'డాకు మహారాజ్' కూడా హిట్ కొట్టేశారు. అలా 'అఖండ' తర్వాత హ్యాట్రిక్ హిట్స్ వచ్చేసాయి. అటు బోయపాటి గారు మాత్రం 'స్కంద' సినిమా తీసి అదొక డిజాస్టర్ మూట కట్టుకున్నారు. సో ఆ తర్వాత ఆయన కంబ్యాక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో అందుకోసమే బాలకృష్ణ గారితో 'అఖండ 2' ఆయన ప్లాన్ చేయడం జరిగింది. అంటే బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు వీళ్ళ కాంబినేషన్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆల్రెడీ వీళ్ళు సూపర్ డూపర్ హిట్లు 3 కొట్టున్నారు. అటు బోయపాటి గారికి ఫేవరెట్ హీరో అంటే బాలకృష్ణ గారిని ఎలా అయితే అభిమానులు చూడాలని కోరుకుంటారో అలా చూపించడంలో బోయపాటి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. సో బాలకృష్ణ గారితో ఆయన ఏ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటారో మనకు తెలిసిందే. 'సింహ' ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు, 'లెజెండ్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఆ తర్వాత 'అఖండ' కరోనా టైంలో వచ్చి నార్మల్ టికెట్ ప్రైస్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించుకొని కలెక్షన్ల వసూలు అయితే సాధించడం మనం చూసాం. సో అలా బోయపాటి గారు బాలకృష్ణ గారు వీళ్ళ క్రేజీ కాంబో అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ కాంబో పైన ఉన్నాయి. అటు బోయపాటి గారు ఎప్పుడు కూడా తనకు ఫ్లాప్ వచ్చిందంటే ఆ తర్వాత ఆయన తీసే సినిమా బాలకృష్ణ గారితోనే ఉంటుంది. మామూలుగా ఆయనకు బాలకృష్ణ గారితో తప్పితే మిగతా హీరోలతో అంత పెద్దగా సక్సెస్ లేదు. 'భద్ర' స్టార్టింగ్ ఫిల్మ్ తప్పితే ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు అంతగా వేరే హీరోలతో వర్కౌట్ అవ్వలేదు. బాలకృష్ణ గారితో మాత్రమే వర్కౌట్ అవ్వడం జరిగింది. సో అలా ఈయనతో తీసిన సినిమాలు 3 సూపర్ డూపర్ హిట్ అవ్వడం, అది బాలకృష్ణ గారికి కూడా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఆ 3 నిలవడం అనేది మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ కాంబినేషన్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ తర్వాత ఎప్పుడైతే 'స్కంద' ఫ్లాప్ అయిందో ఆ తర్వాత బోయపాటి గారు బాలకృష్ణ గారి దగ్గరికి రావడం, ఈ 'అఖండ 2' అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో అనౌన్స్ చేసిన వెంటనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్రేజీ కాంబినేషన్ 3 సూపర్ డూపర్ హిట్లు కొట్టున్నారు. మళ్ళీ 'అఖండ' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో దాని మీద ఒక బజ్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ ఇప్పుడు 'అఖండ 2' మీద కూడా షిఫ్ట్ అవుతుంది కాబట్టి సో ఇది ఒక అనౌన్స్ చేసిన వెంటనే దీన్ని బ్లాక్ బస్టర్ గా తేల్చి పడేయడం మనం చూసాము. 'అఖండ' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మామూలుది కాదు. అప్పుడు ఎవరిని కూడా సినిమా థియేటర్లలో కూర్చొని ఇవ్వలేదు. అందరు కూడా నిల్చొని చూడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అటు తమన్ బీజిఎం, బాలకృష్ణ గారి మ్యాథ్స్ యాక్షన్, బోయపాటి గారి డైరెక్షన్ ఈ 3 కూడా థియేటర్లలో విజిల్స్, గోలలు, జై బాలయ్య నినాదాలతో నింపేయడం జరిగింది. సో నిజానికి నేను కూడా కోనాక్ థియేటర్ లో చూసాను తెలుసునగర్. అసలు సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ నుంచి కుర్చీలో కూర్చోలేదు. సో ఆ పరిస్థితి నాకు కూడా కలిగింది. అంటే కూర్చుంటే ముందున్న వాళ్ళు నిల్చున్నారో సినిమా కనిపించేది కాదు. అలా నేను కూడా నిల్చొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తం గోలగా ఉండేది, మొత్తం ఈలలు అటువంటి ఇంపాక్ట్ ఆ సినిమా క్రియేట్ చేసింది. మళ్ళీ తమన్ గారి బీజిఎం కి వాళ్ళు వదిలిన సౌండ్ కి అసలు పిచ్చెక్కిపోయిందని చెప్పుకోవాలి థియేటర్ లో. సో ఆ స్థాయిలో అది ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఇప్పటికి కూడా నా బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ గా నేను 'అఖండ' కూడా నా లిస్ట్ లో ఉంటుంది. సో అలా ఆ స్థాయిలో చాలా మందికి అది ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించిన సినిమా. సో అందుకోసమే ఇప్పుడు 'అఖండ 2' మీద ఆటోమేటిక్ గా ఒక బజ్ ఏర్పాటైపోయింది. సో ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో అప్పుడు మంచి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవ్వడం, ఆ తర్వాత రిలీజ్ అయిన గ్లిమ్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. సో బాలకృష్ణ గారిని ఎలా చూడాలో అలా చూపించేశారు ఆ గ్లిమ్స్ లో. అలా త్రిశూలం తిరుగుతూ ఉంటుంది, అది బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం. ఆ సీన్ లో బాలకృష్ణ గారు తప్పితే ఇంకెవరు కూడా చేయలేని ఒక పరిస్థితి. అంటే బోయపాటి గారికి ఇదే ఉంది. అంటే ఆయన అనుకున్న స్టైలు బాలకృష్ణ గారికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. వేరే హీరోలతో తీసి ఆయన దెబ్బడిపోయారు. సో ఆయన ఫ్లాప్ సినిమాలు చూసుకుంటే అందులో కొన్నైనా సరే బాలకృష్ణ గారితో చేస్తుంటే అవి సూపర్ డూపర్ హిట్ అయి ఉండేవి. అటువంటి స్టైల్
ఓన్లీ బాలకృష్ణ గారికే వర్కౌట్ అవుతుంది. ఈయన వేరే వారితో చేయడంతో అవి ఫ్లాప్ అవడం జరిగింది. సో అందుకోసమే ఇప్పుడు అఖండ గ్లిమ్స్ పైన కూడా అది కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం అన్న టాక్ వినిపించింది. ఈవెన్ అంతెందుకు యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ గారు కూడా రీసెంట్ గానే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో బాలకృష్ణ గారి అఖండ 2 గ్లిమ్స్ చూసాను, అది అదిరిపోయింది. సో అలా రోల్ అవ్వడం అనేది త్రిశూలం, ఆ థాట్, ఆ ఇమాజినేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో అది కేవలం బాలకృష్ణ గారు మాత్రమే చేయగలుగుతారని చెప్పేసి ఆయన కూడా ఒక కితాబ్ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు రజనీకాంత్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. బాలకృష్ణ గారి డైలాగ్స్ అన్ని కూడా ఆయన చెప్తూ ఈ డైలాగ్స్ కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే సొంతం, ఆయనకు మాత్రమే ఇటువంటి డైలాగ్స్ చెప్పే సత్తా ఉందంటూ కూడా ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో అలాంటి ఒక బాలకృష్ణ గారు అలా అఖండ 2 గ్లిమ్స్ లో మెరిసిపోవడం అనేది అందరినీ కూడా ఇది ఒక మరో ప్రపంచంలోకి తీసుకోపోతుంది, మరొక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి భావించేశారు. సో అలా అఖండ 2 పైన ఇంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ సనాతన ధర్మ పరిరక్షణ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంటుందని, డివోషనల్ టచ్ ఉంటుంది, ఎమోషనలైజ్ కూడా చేయగలుగుతారు ఈ సినిమాకి సంబంధించిన ఆల్రెడీ టాక్ బయటకు వచ్చేసింది. సో ఇది కూడా సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక బోయపాటి గారు, బాలకృష్ణ గారు వీళ్ళ కాంబినేషన్ తో పాటు తమన్ గారు యాడ్ అవ్వడం. తమన్ గారు ఆల్రెడీ ఆయన ప్రతి సినిమాకి ఆయన ఇంటి పేరు మారిపోతూ ఉంటుంది. మొన్నటి వరకు ఆయన కొణిదెల తమన్ గా ఉన్నారు, ఇప్పుడు అఖండ 2 తో మళ్ళీ నందమూరి తమన్ గా వస్తారు. రేపటి రోజు రాజసాబ్ తర్వాత ఆయన ఉప్పలపాటి తమన్ గా మారిపోతారు. అలా సినిమాకి ఆయన ఇంటి పేరు మారుతుంది. అంటే ఆ స్థాయిలో అభిమానులని ఆయన తన మ్యూజిక్ తో కట్టిపడేస్తున్నారు, అభిమానులు అలా పిలుచుకుంటున్నారు. ఈవెన్ బాలకృష్ణ గారి స్టేజ్ మీద ఆయన నందమూరి తమన్ అని చెప్పేశారు మన వీరసింహారెడ్డికి, డాకు మహారాజ్కి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే. సో అలా తమన్ గారు కూడా డ్యూటీ ఎక్కేశారంటే ఇక ఈ సినిమాకి సంబంధించి బీజిఎం ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమైపోతుంది. అండ్ ఈ సినిమా బీజిఎం కోసం ఇంకా ఒక ద్వయాన్ని తీసుకొచ్చేసారు. వాళ్ళిద్దరు పండితుల్ని కూడా తీసుకురావడం జరిగింది, మిశ్రా ద్వయం అని చెప్పేసి పిలుస్తున్నారు. సో వాళ్ళిద్దరూ సంస్కృత శ్లోకాలని ఏకదాటిగా ఎటువంటి గ్యాప్ లేకుండా అంటే వినే వాళ్ళకి గూస్ బంప్స్ తెప్పించే విధంగా వాళ్ళ సంస్కృత శ్లోకాలు చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఆల్రెడీ వాళ్ళ సత్తా ఏంటో తెలుసు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళకి మంచి పాపులారిటీ కూడా సోషల్ మీడియాలో వచ్చింది. సో అటువంటి వాళ్ళని ఇప్పుడు ఇద్దరు పండితుల్ని తీసుకొచ్చి బీజిఎం కి సెట్ చేయడం అనేది ఆ థాట్ కి ఇప్పుడు అందరు కూడా ఫిదా అయిపోయారు. సో వీళ్ళతో ఏదో గట్టిగానే తమన్ గారు ప్లాన్ చేస్తున్నారు. అఖండతో స్పీకర్లు పగిలిపోయాయి, ఈసారి తన బీజిఎం తో థియేటర్లు తగలబడిపోయేలా చేస్తారని చెప్పేసి కూడా ఫిక్స్ అయిపోయారు. సో అలా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఈ స్థాయిలో అయితే అఖండ 2 పైన ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇంకొక 1 మంత్ అబోనే ఉంది కాబట్టి ఈ సినిమాని ఒక ఇండస్ట్రీలో ఒక పెద్దకి షోయేస్ చూపించారు ప్రివ్యూ అని చెప్పేసి ఒక వార్త వైరల్ అయింది. మరి దీనిలో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ సో ఇది మాత్రం వైరల్ అవుతుంది. సో ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా సెకండ్ హాఫ్ అనేది నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ అని చెప్పేసి ఒక కితాబ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ న్యూస్ అటు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఈ సినిమాని బట్టి. అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సినిమా ఉండదు, ఇటువంటి సినిమా లేదు అన్నట్టుగా ఆయన దీని మీద ఒక పాజిటివ్ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సెకండ్ హాఫ్ మీరు చూస్తుంటారు అన్నట్టుగా మాట్లాడడం అయితే జరిగింది. ఈవెన్ అఖండ సినిమా కూడా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది కానీ ఎప్పుడైతే అఖండ పాత్ర పరిచయం అవుతుందో అప్పటి నుంచి ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది కూడా దీన్ని బట్టి చూస్తే మరోసారి అఖండ పాత్ర మరి సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ నుంచే మొదలై మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా తన విశ్వరూపం చూపిస్తాడేమో అని ఈ కామెంట్ బట్టి చూస్తే అర్థమైపోతుంది. ఏదేమైనా ఆ ఇండస్ట్రీకి చెందిన పెద్ద ఇచ్చిన కామెంట్ అయితే ఆయన చూసిన ఈ ప్రివ్యూ పైన ఇచ్చిన ఈ రియాక్షన్ అయితే అది విపరీతంగా వైరల్ అయిపోతుంది. దీన్ని బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఫుల్ గా వైరల్ చేసేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక అఖండ 2 ఏ స్థాయిలో విశ్వరూపం చూపించబోతున్నారో బాలకృష్ణ గారు అని చెప్పేసి. సో ఈసారి థియేటర్లలో అయితే ఎవరిని కూడా అప్పుడు కూర్చొని ఇవ్వలేదు, నిల్చోబెట్టారు. మరి ఇప్పుడు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉంటుందో లేదో అన్న పరిస్థితి అయితే కల్పించే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఇది బాలకృష్ణ గారికి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఇది భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. సో భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో అలా పెద్ద ఎత్తున అయితే అఖండ 2 మీద తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇది ఒక యాడింగ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇలా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి ఈ విధంగా షో చేయడం, వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అంటే ఇది గతంలో కూడా జరిగేది. చాలా
ముందు సినిమాల్లో ఇండస్ట్రీలో కొంతమంది పర్సన్స్ కి పెద్దవాళ్ళకి సినిమా వేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ళు సూచించిన మేరకు సినిమాలో మార్పులు తీసుకురావడం అనేది ఎప్పటి నుంచో కూడా వస్తున్న కల్చర్ అని చెప్పుకోవాలి. అయితే రీసెంట్ టైంలో అలా లేదు. ఇప్పుడు మాత్రం అఖండ 2 జరిగింది, ఇలా వేశారు కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకు. సో వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. సెకండ్ హాఫ్ అనేది అదిరిపోతుంది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అలా ఉంటుంది అని చెప్పేసి ఒక కితాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు అయితే కట్టిపడేస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అఖండ 2 విశ్వరూపం ఏ స్థాయిలో ఉండబోతుందో. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. సో December 5th అఖండ బాలకృష్ణ గారి విశ్వరూపం చూడబోతున్నాం. అదొక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అవుతుందని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. మరి ఆ రోజు కోసం అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం ఎలా ఉండబోతుందో బాలకృష్ణ గారి విశ్వరూపం. థ్యాంక్ యూ సో మచ్.